చెప్పారు సార్ నోటిఫికేషన్ వేయిస్తామని. ఇప్పుడు మీ విషయానికి వస్తాము. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. సో మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు నిరుద్యోగుల గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఎలక్షన్స్కి ముందు వాళ్ళతో పాటు మీరు పోరాటం కూడా చేశారు. తెలంగాణ పోరాటం గురించి తెలుసు మీరు, ప్లస్ మన నిరుద్యోగులతో కూడా పోరాటం చేశారు. మెయిన్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ అటు ఇటు అవ్వడానికి కారణం కూడా నిరుద్యోగులకు కీలక పాత్ర ఉంది. మరి ఇప్పుడు వచ్చి ఇన్ని మంత్స్ అవుతుంది సార్, మరి నోటిఫికేషన్స్ ఎన్ని, ఒక డిఎస్సి కాకుండా ఇన్ని నోటిఫికేషన్స్ చాలా ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా నేను పోరాటంలో ఉన్నాను మేడం. విషయం ఏంటంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఉద్యోగాలకు సంబంధించిన పోరాటం. ముల్కీ పోరాటమే తెలంగాణ పోరాటం కదా. ముల్కీ పోరాటం వేరు, తెలంగాణ పోరాటం వేరు కాదు. భారతదేశంలో ఈరోజు మనకు కనిపించే 28 రాష్ట్రాల్లో పూర్తిగా ఉద్యోగాల కోసం ఉద్యమం జరిగి ఆ ఉద్యమం ఫలించి ఏర్పడే రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడే రాష్ట్రం సహజంగా గత 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే ఉద్యమ ట్యాక్ పెట్టుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిరుద్యోగులని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగుల గురించి ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అవకాశం ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది. ఎస్, మేము గర్వంగా చెప్తున్నాం, మేనిఫెస్టోలో మేము బిస్వాల్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పాం. ఆ దిశగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. మేము పౌరులకు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చాలాసార్లు చాలా డాష్లు చెప్పారు. ఎక్కడ కూడా ఆయన తన బాధ్యతను విస్మరించలేదు. ఎస్, మా ప్రభుత్వం నిరుద్యోగుల పోరాట ఫలితంగానే వచ్చింది, నిరుద్యోగులు మాకు ఓటేయడం వల్ల వచ్చిందని చెప్పారు. మొన్న కూడా రీసెంట్ కూడా ఒక దగ్గర మీటింగ్ దగ్గర ఆ విషయం చెప్పారు. మేము ఎక్కడ విస్మరించలేదు. అదే సందర్భంలో మా చేతుల్లో ఉన్న వాటిని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి డిఎస్సిలో కొన్ని ఉద్యోగాలు పెంచాలి. మొన్న అంతకుముందు ప్రభుత్వం 5,000 ఇస్తే మేము 6,500 కలిపి మళ్ళీ మేము వేసాము. అలాగే 4,300 స్కూల్స్ మూత వేశారు. ఆ స్కూల్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశాము. అలాగే గ్రూప్ 1కి ఒక 60 ఉద్యోగాలు కలిపాము. గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇంకెన్ని ఉద్యోగ అవకాశాలు పెంచడానికి అవకాశం ఉందన్న విషయం మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిన నోటిఫికేషన్ క్లియర్ చేయకుండా కొత్త నోటిఫికేషన్లకు అవకాశం లేని సందర్భం ఏర్పడింది. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి. పాత నీరుని మొత్తం అంటే నోటిఫికేషన్ని క్లియర్ చేస్తున్నాం. ఆ భాగంగానే 30,000 ఉద్యోగాలు చిన్న కోర్టు కేసుకుంటే వాటిని క్లియర్ చేసి ఆ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. మేము ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాము. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 మీద, అట్లాగే గ్రూప్ 4 మీద, మళ్ళీ ఒక డిఎస్సి మీద, మళ్ళీ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మీద మా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇది పూర్తయినాక డెఫినెట్గా ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది. సార్, అంటే ఇప్పుడు నిరుద్యోగుల తరఫున పోరాడిన ప్రభుత్వమే మొన్న నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళపై అమానుషంగా ప్రవర్తించిందన్న విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం సార్? మిమ్మల్ని ఒకటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్కడ మేము అమానుషంగా ప్రవర్తించలేదు. విద్యార్థుల డిమాండ్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసుకొని పోయింది ఒక గవర్నమెంట్. ఈసారి మేము ఒకవేళ అక్కడ వాళ్ళు జనరల్ విధులకు ఎక్కడున్న ఆటంకం కలిగిస్తే అరేంజ్ చేసి వాళ్ళ సాయంత్రం వదిలిపెట్టాం. మొట్టమొదటిసారిగా మధ్యాహ్నం అరేంజ్ చేసిన పిల్లలందరికీ భోజనం పెట్టిన కూడా కాంగ్రెస్ పార్టీని. ఒక్కరి మీద ఒక కేసు కూడా మేము నమోదు చేయలేదు. ఎక్కడ ఒక లాఠీ చార్జ్ కూడా వేయలేదు. కానీ నిజమైన నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకోసం చాలా సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ గారు కానీ, దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇట్లా గౌరవ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారు కానీ నిరుద్యోగులను పిలిచి చర్చలు చేశారు. అంతకుముందు ఎప్పుడు కూడా మీకు అది వినిపించలేదు. అదే సందర్భంలో నిరుద్యోగుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది. అంటే నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో మాకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఏమైపోయిందంటే చాలా కాలం సుదీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు జరగడం వల్ల, లోక్సభ ఎన్నికలు జరగడం వల్ల నోటిఫికేషన్లకు అవకాశం లేకుండా అయిపోయింది. అట్లాగే మేము నిరుద్యోగులకు సంబంధించి ఆస్పిరేషన్స్ ఇమీడియట్గా తీసుకునే అవకాశం మాకు లేకుండా పోయింది. కాబట్టి అది కాలయాపన జరిగింది. 7 దఫాలుగా జరిగే ఎలక్షన్స్. కాబట్టి ఇమీడియట్గా మేము నిరుద్యోగులకు ఏదో హామీలు ఇచ్చాము, వాటి మీద స్పందించడంలో బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడే అడ్డు వచ్చింది. మిగతా ఏం లేదు. ముఖ్యమంత్రి గారు అప్పటికే జూలైలో వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నారు. ఈ లోపల నిరుద్యోగులు సరే చాలా కాలం 10 ఏళ్ళ నుంచి డిస్కస్ అయి ఉన్నారు కాబట్టి, నిరాశ చెందారు కాబట్టి సహజంగా వాళ్ళు డిమాండ్ చేయడం తక్కువేం లేదు. కానీ ఆ నిరుద్యోగులను ముందర పెట్టి మమ్మల్ని ఫైర్ చేయాలనుకున్నది ఎవరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్. అట్లాంటి శక్తుల పట్లనే మేము నిక్కచ్చిగా వ్యవహరించాం తప్ప ఒరిజినల్ నిరుద్యోగుల పట్ల ప్రేమపూరితంగా వ్యవహరించాం. వాళ్ళ బాధల్ని బెదల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి గ్రూప్ 2ని మేము వాళ్ళు కోరిన విధంగా డిఎస్సి తర్వాత గ్రూప్ 2 ఉంది కాబట్టి పోస్ట్పోన్ చేయగలిగాం.